హాయ్ గైస్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. ఈజ్ ద రివ్యూ ఆఫ్ కంగువా. బాలీవుడ్ బాహుబలిగా చెప్పుకుంటున్న ఈ కంగువా మూవీ ఫైనల్ గా థియేటర్స్ అయితే రిలీజ్ అయింది. మూవీ ఎలాగుంది, బాగుందా బాలేదా? 350 crores బడ్జెట్ పెట్టి తీసిన ఈ మూవీ విజువల్ గా ఎలాగుందో చూద్దాం. ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే, ఫ్రాన్సిస్ రోల్ లో సూర్య గారు యాక్ట్ చేశారు. ఏంజల్ రోల్ లో దిశా పటాని గారు యాక్ట్ చేశారు. ఫ్రాన్సిస్ గోవాలో ఒక బౌంటీ హంటర్ గా నివసిస్తూ ఉంటాడు. పోలీసులు కూడా చేయలేని పని ఫ్రాన్సిస్ చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అలాగా కాలం గడుపుతూ ఉంటాడు. ఏంజిల్ది కూడా ఇదే పని. ఒకప్పుడు ఫ్రాన్సిస్ అండ్ ఏంజిల్ లవ్ చేసుకుంటూ ఉంటారు. మధ్యలో బ్రేకప్ అయ్యి విడిపోతారు. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. ఫ్రాన్సిస్ తన స్నేహితుడైన యోగిబాబుతో కలిసి ఒక బౌంటింగ్ హంటింగ్ అయితే వెళ్తాడు. అక్కడే జీటా అనే బాలుని కలుసుకుంటాడు. ఫ్రాన్సిస్ జీటాని కలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి ఏదో తెలియని సంబంధం ఉన్న భావన కలుగుతుంది. ఆ తర్వాత ఆ జీటాకు ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలుసుకున్న ఫ్రాన్సిస్ జీటాను కాపాడా లేదా అన్నది స్టోరీ. ఇంత ఫ్రాన్సిస్ జీటాకి ఉన్న సంబంధం ఏంటి, జీటాకి కంగువాకి ఉన్న సంబంధం ఏంటి, 1070 ఏళ్ల సంవత్సరాల నాటి ప్రణవ కోన యువరాజు కంగువా ఫ్రాన్సిస్ కి మధ్య సంబంధం ఏంటి విషయాలు తెలియాలంటే కంగువా మూవీ చూడాల్సిందే. 1000 years బ్యాక్ స్టోరీ ఇది. సో ఇలాంటి స్టోరీస్ మనం చాలా ముందుగానే చూసాం. లైక్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు తీసిన మగధీర. పాస్ట్ కి ప్రెసెంట్ కి స్టోరీ కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఈ కంగువా మూవీలో కూడా సేమ్ ఇదే స్టోరీ, పాస్ట్ కి ప్రెసెంట్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇంకా మెయిన్లీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే యావరేజ్ అనే చెప్పాలి. మెయిన్లీ స్టార్టింగ్ 20 minutes అయితే మన పేషెన్స్ ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా సూర్య గోవాలో ఉండే సీన్స్ అయితే ఉంటాయి. దిశా పటానితో సాంగ్స్, సూర్య బౌంటింగ్ హంటేస్ చేసే సీన్స్ గానీ అవన్నీ చూడడానికి సూపర్ గా ఉంటాయి. అండ్ మెయిన్లీ ఈ మూవీలో 3D చాలా హైలైట్ గా ఉంది. రీసెంట్ గా వచ్చిన కల్కి అండ్ వెనమ్ 3 ది లాస్ట్ డాన్స్ మూవీస్ 3D లో రిలీజ్ అయ్యాయి. కానీ ఈ మూవీస్ లో 3D అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. అండ్ 3D విజువల్స్ కూడా అంత లేవు. కానీ ఈ కంగువా మూవీ చూసినంతసేపు 3D లో చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. నన్ను అడిగితే ఈ మూవీని ఖచ్చితంగా 3D లోనే ప్రిఫర్ చేయండి అని చెప్తా. ఇంకా దిశా పటాని రోల్ ఉన్నదే తక్కువ అయినా గానీ చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో గ్లామర్ దోశ అయితే బాగా పెంచింది. మూవీలో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ వచ్చేటప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ చిల్డ్రన్స్ తో చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంతవరకు పర్లేదు. అండ్ మిగతా అంతా ఫ్యామిలీ ఆడియన్స్ దర్జాగా చూసేయచ్చు మూవీని. ఇంకా మూవీ 1000 ఏళ్ల కిందట ఫ్యాంటసీ ప్రపంచాన్ని అయితే సృష్టించాడు. కానీ అందులో తీసుకెళ్లడంలో కొంచెం డిసప్పాయింట్ చేశాడనే చెప్పాలి డైరెక్టర్. ఎక్కువగా అండ్ ఇంటర్వల్ బ్యాంగ్ అయితే చాలా హైలైట్ గా ఉందనే చెప్పాలి. మెయిన్లీ ఫ్రాన్సిస్ స్టోరీ కన్నా కంగువా స్టోరీ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. మూవీ చాలా హైలైట్ గా ఉంటుంది. కంగువా క్రోకోడైల్ ఫైట్ గానీ, కంగువా బాబిడియల్ ఫైట్ గానీ, అండ్ సముద్రంలో జరిగే షిప్ ఫైట్ గానీ మూవీకి మెయిన్ హైలైట్స్ అనే చెప్పాలి. అండ్ ఖచ్చితంగా ఈ కంగువా స్టోరీ జరిగేటప్పుడు బాహుబలి రిఫరెన్స్ అయితే కనబడతాయి. కానీ బాహుబలిలో గ్రిప్పింగ్ గా నరేట్ చేసినట్టు ఈ కంగువాలో డైరెక్టర్ నరేట్ చేయలేదు స్టోరీని. సో సూర్య గారు 1 man షో అని చెప్పాలి. ఇది సూర్య గారి యాక్టింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్. అతను ఎంత గొప్ప యాక్టరో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెయిన్లీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంటే సెకండ్ హాఫ్ అయితే ఇచ్చి పడేశారు. అండ్ మెయిన్లీ క్లైమాక్స్ లో ఒక స్టార్ హీరో క్యామియో అయితే ఉంటుంది. ఇది సీక్వెల్ కి లీడ్ ఉన్నట్టుగా చూపిస్తారు. అండ్ సూర్య గారు డబల్ రోల్ లో యాక్ట్ చేశారని తెలుసు కదా అందరికి. ఈ మూవీలో ఫ్రాన్సిస్ గా ఇంకా కంగువాగా బోత్ క్యారెక్టర్స్ లోనూ సూర్య గారు అయితే ఉదిగిపోయారనే చెప్పాలి. ఇంకా మెయిన్లీ బాబిడియల్ గారు యాక్టింగ్ ఈ మూవీలో చాలా హైలైట్ గా నిలిచింది. మెయిన్లీ వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ గానీ చాలా బాగుంటాయి. ఇంకా పాజిటివ్ విషన్స్ కి వస్తే సూర్య యాక్టింగ్ అయితే అదిరిపోయింది. 1 man షో అనే చెప్పాలి. సూర్య గారు ఈ సినిమాలో మెయిన్ అందరినీ డామినేట్ చేశారు సూర్య గారు. ఇంకా మెయిన్లీ ఈ స్టోరీ, ఈ కథ జరిగే ప్రపంచం చాలా బాగుంటుంది. కానీ ఆ కథలోని మనం అంతలా ఒదిగిపోము. డైరెక్టర్ అంతలా తీసుకెళ్లేపోయాడు కథలోకి. కంగువా పలవా క్యారెక్టర్స్ అయితే ఈ సినిమాలో చాలా బాగున్నాయి. వాళ్ళిద్దరి మధ్య డ్రామా కూడా బాగుంది. ఇంకా ఊహకు తగ్గ. సో డిసప్పాయింట్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమా చెప్పినట్టే స్టోరీ చాలా మూవీస్ లో ఉంది. సో కొన్ని సీన్స్ అయితే మనం ప్రెడిక్ట్ చేసేస్తూ ఉంటాము నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్నది. అండ్ ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే మూవీకి కొన్ని ఎమోషనల్ సీన్స్ కి అయితే కనెక్ట్ అవ్వం. డైరెక్టర్ చాలా బాగా ట్రై చేశారు ఎమోషన్ ని పుట్టిద్దామని ఆ సీన్స్ లో, కానీ వాటికైతే అసలు కనెక్ట్ అవ్వం. సో ఫైనల్ గా చెప్పాలంటే 3D అండ్ సూర్య గారు యాక్టింగ్ గురించి ఈ సినిమాని ఒకసారి ట్రై చేయండి.
ఒకవేళ మీకు 3D నచ్చితే మీరు రెండోసారి కూడా వెళ్ళొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.